గుడ్ మార్నింగ్, నేను మీ ఇంద్రజ. వెల్కమ్ టు YK47. మావోయిస్టు పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు పోలీసుల వ్యూహాల కారణంగా 63 మంది నక్సలైట్లు దంతెవాడ పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరంతా దంతెవాడ పోలీస్ సూపరింటెండెంట్గా గౌరవ్ రాయ్ సమక్షంలో తమ ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో కీలక నేతలు ఉన్నారు. మొత్తం 63 మందిలో 36 మందిపై ప్రభుత్వం గతంలో భారీ రివార్డులు ప్రకటించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మర్రిపాడు మండల కేంద్రంలోని శ్రీశక్తి భవన్లో పొదుపు మహిళలు ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున రంగవల్లులో పోటీల్లో పాల్గొని సందడి చేశారు. రంగురంగుల ముగ్గులతో శ్రీశక్తి భవనం ప్రాంగణాన్ని చూడముచ్చటగా మార్చేశారు. పోటీల్లో పాల్గొన్న మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఏపీఓ బుజ్జమ్మ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ వేడుకలో పొదుపు సంఘం లీడర్లు, సభ్యులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేట వాసులకు అరకు కాఫీ గుమగుమలను ఆస్వాదించే అవకాశం దక్కింది. కలెక్టర్ కార్యాలయంతో పాటు బస్టాండ్ వద్ద అరకు కాఫీ అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో కలిసి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అరకు కాఫీ అవుట్లెట్లను ప్రారంభించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ సౌజన్యంతో అరకు కాఫీ స్టాల్ను ఏర్పాటు చేసుకున్న గోనుగుంట్ల భార్గవిని ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అభినందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఉపాధి, వ్యాపార అవకాశాలను దక్కించుకోవాలని ఎంపీ జిల్లా వాసులకు సూచించారు. విచారణ పేరుతో బ్యూటీషియన్పై దాడి చేసిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ విచారణకు ఆదేశించారు. బాపట్లకు చెందిన మానస మేకప్ చేసేందుకు ఓ ఫంక్షన్కు వెళ్లింది. అక్కడ బంగారు గొలుసు కనిపించకుండా పోవడంతో మానసను అవమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో బ్యూటీషియన్పై దాడి చేయడంతో ఆమె గాయపడి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరింది. విషయం తెలుసుకున్న మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధితురాలిని పరామర్శించారు. దాడి ఘటనపై ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లామని, న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని బాధితురాలికి మహిళా కమిషన్ చైర్పర్సన్ హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. కోడి పందాలు నిర్వహణకు అధికారులతో కలెక్టర్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కోడి పందాలు నిర్వహించే వారిపై జంతు హింస నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోడి పందాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని, కోడి పందాలు నిర్వహించకూడదంటూ అన్ని గ్రామాల్లో దండోరా వేయించాలన్నారు. కోడి పందాలు నిర్వహిస్తే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలో బాలల అక్రమ రవాణా గుట్టురట్టు అయింది. గత నెల 18వ తేదీన 10 ఏళ్ల బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా సదరు బాలుడిని నంద్యాలలో గుర్తించారు. అక్కడి బాతుల పెంపకదారులకు బాలుడిని అమ్మినట్లు విచారణలో తేలింది. బాతుల పెంపకదారుల వద్ద బాలుడితో పాటు మరో 2 బాలికలను కూడా పోలీసులు గుర్తించారు. వారి తల్లిదండ్రులను గుర్తించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. సంచార జాతుల పిల్లలే లక్ష్యంగా బాలల అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి 2 పురుషులతో పాటు 1 మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ప్రిన్సిపల్ బి రాజారావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. గురుకులం విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో కోలాటమాడి సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి వై నారాయణ భోగి మంటలను వెలిగించారు. సంక్రాంతి పండుగ అందరికీ ఆనందం, ఆరోగ్యం, భోగ భాగ్యాలను ప్రసాదించాలని డీఓ ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలోని చెన్నమల్లేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలకు నూతనంగా బోర్డు సభ్యులు కొలువుదీరారు. చెన్నై మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా దండు రామకృష్ణ, పల్లాల రాజు, వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్గా పడమటి త్రిమూర్తులు నియమితులయ్యారు. వీరితో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. సంయుక్త ఆలయాల పాలన, అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని నూతన చైర్మన్లు తెలిపారు.
గత ప్రభుత్వ ఆలోచనలు ప్రమాదకరమైనవని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. రైతుల భూమి పత్రాలపై జగన్ ఫోటో ఎందుకు వేశారో అర్థం కాలేదన్న సీఎం చంద్రబాబు మీ భూమి మీ హక్కు అని ఎన్నికల ప్రచారంలోనే తాము చెప్పినట్లు గుర్తు చేశారు. రాజముద్ర వేసి పాస్బుక్లు ఇస్తామన్న హామీని నెరవేర్చామని తెలిపారు. పోలవరం పూర్తయితే నీటి సమస్య ఉండదన్న చంద్రబాబు పోలవరం నుంచి విశాఖకు, అక్కడి నుంచి వంశధారకు నీటిని తీసుకువెళ్లే చర్యలు చేపట్టామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామంలో 3 రోజుల క్రితం ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి భారీ మంటలు చెలరేగాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది 3 రోజులుగా శ్రమిస్తున్నారు. ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఇరుసుమండలో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి బ్లోఅవుట్ స్పాట్ను పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఓఎన్జీసీ టెక్నాలజీస్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా వివరాలు అందించారు. ప్రమాద తీవ్రత, ఆ చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలు, పంటలకు కలిగిన నష్టం, గ్రామస్తుల పునరావాసంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా వైరల్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామన్నారు. పిఠాపురం సంక్రాంతి మహోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ సంక్రాంతి ఉత్సవాలకు పిఠాపురం చిరునామా కావాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ అన్ని మతాలు జరుపుకునే స్థాయికి ఎదగాలన్నారు. తెలంగాణకు ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రేమను తీసుకువెళ్లాలన్నారు. తెలంగాణ వారిని సంక్రాంతికి ఆహ్వానించి వారికి గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపాలని సూచించారు. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఇక్కడ కూర్చొని ఏరివేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటన సందర్భంగా మున్సిపల్ అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ మంత్రి నారాయణ ఎదుటే పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య చర్యలు అరకొరగా నిర్వహించడంపై ప్రశ్నించారు. పరిస్థితుల్లో నెలలోగా మార్పులు రావాలని కలెక్టర్ను ఆదేశించారు. రాజకీయ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తూ ప్రజా సమస్యలు ఎందుకు చేపట్టడం లేదని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రాధస్వామిపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు ఎంతో కీలకమని మంత్రి లోకేష్ అన్నారు. సుస్థిర పాలన ఆవశ్యకతను ప్రజలు గుర్తించాలని లోకేష్ కోరారు. పూణేలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్లో పాల్గొన్న లోకేష్ ఆంధ్రప్రదేశ్కు గూగుల్, అర్సెలర్ మిట్టల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలకు క్యూ కట్టడానికి 3 ప్రధాన కారణాలు వివరించారు. సీఎం చంద్రబాబు నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు. ఏపీలో నమో నేత్రంలోని డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ కొనసాగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్తో జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి పంచాయతీ కంటే పరిష్కారానికే ఇష్టపడతానని అన్నారు. నీళ్ల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. పంచాయతీ కావాలా, నీటి కావాలా అని నన్ను అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతానని, వివాదాలు కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతానని రేవంత్ హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆరోగ్యాంధ్ర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సూపరింటెండెంట్స్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్స్తో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సవాళ్లు అధిగమించి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. గతంతో పోలిస్తే ఓపీ, ఐపీలో చాలా మార్పులు తీసుకురాగలిగామని పేర్కొన్నారు. ప్రజల ప్రభుత్వ వైద్య సేవల పట్ల సంతృప్తి కనిపిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విధులకు గైహాజరు అవుతున్న వైద్యుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. వారికి నోటీసులు ఇవ్వడమే కాకుండా అవసరమైతే విధుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. దేశానికి అవసరమైన క్రిటికల్ మినరల్స్ స్వదేశంలో తయారు చేసుకున్నప్పుడే ఆత్మనిర్భర్ భారత్ సాకారం అవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో జాతీయ మైనింగ్ మంత్రుల కాన్ఫరెన్స్ రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్ 2026లో మంత్రి పాల్గొన్నారు.
గనుల శాఖ సామర్థ్యాన్ని పెంచడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూనే ఆదాయం పెంచేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో 41 ప్రధాన ఖనిజ బ్లాకులను ఎన్ఐటీలను జారీ చేశామన్నారు. 10 ప్రధాన ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం నిర్వహించామన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత ఆకస్మిక తనిఖీ చేశారు. జైల్లో ఖైదీలకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడిన మంత్రి వారి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో అధికారుల పనితీరు బాగుందని చెప్పారు. జైల్లో ఉన్న ఖైదీలు పలు రకాల వస్తువులు తయారు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖలో నియామకాలు చేపట్టలేదని, అందుకే ఎక్కువ ఖాళీలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే నియామకాలు చేపడతామని హోంమంత్రి అనిత వివరించారు. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి ముందడుగు పడిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి 14 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. తదుపరి నిర్మాణాలకు గాను దశల వారీగా నిధులు సేకరిస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు. గుంటూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి పట్టాలెక్కించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గృహ నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన టిట్కో గృహాల తాళాలను లబ్ధిదారులకు అందజేశారు. పేదవారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం కోట్లు వెచ్చించి నిర్మించిన గృహాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కోనసీమలో జాతీయ స్థాయిలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. సంక్రాంతికి 3 రోజుల ముందే ఆత్రేయపురం ఉత్సవం పేరిట సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది నిర్వహించిన రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ఎంతో పేరు, గౌరవాన్ని తీసుకొచ్చాయని అన్నారు. లొల్లా లాకుల ప్రాంతానికి టూరిజం హబ్ తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గులాబీ తోట వాకర్స్ క్లబ్లో గౌతమ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బహుమతులు అందజేశారు. భగవంతుని కృపతో ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలగాలని ఎమ్మెల్యే బోండా ఉమా ఆకాంక్షించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం సిబ్బంది, పోలీసు, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది సుమారు 20% మేర అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటున్నారు. క్షేత్ర పరిధిలోని పారిశుద్ధ్య పనులు నిరంతరంగా కొనసాగించేలా 24 గంటలు 3 షిఫ్ట్లుగా శానిటేషన్ సిబ్బందిని నియమించాలని డీపీఓను ఆదేశించారు. ఏపీ టూరిజం సంస్థ ఆధ్వర్యంలో కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి యూరోపియన్ అంబాసిడర్ హార్వే డాల్ఫిన్స్ సందర్శించారు. ఈ సందర్భంగా బొమ్మల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక అథారిటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పద్మరాణి శీలా, జిల్లా పర్యాటక అధికారి ప్రసన్న లక్ష్మి, పర్యాటక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీశిల్ప, భారత్లో యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై దాని ప్రభావంతో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. తీవ్ర వాయుగుండం ఇవాళ మధ్యాహ్నం ఉత్తర శ్రీలంక, ట్రింకోమలి, జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది.
విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వైభవంగా జరుపుకునే 3 రోజుల పండుగకు ముందే పయనమవుతుండటంతో జాతీయ రహదారిపై వాహనాల సందడి నెలకొంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా జాతీయ రహదారిపై పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. పతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూత్లు ఉండగా వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని 10ంటిని విజయవాడ మార్గంలోనే తెరిచారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుమల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కళాశాల లెక్చరర్లు అందరూ ముందు తిట్టారనే బాధతో ఓ ఇంటర్ విద్యార్థి మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయింది. లెక్చరర్ల మాటలతో తీవ్ర మానసిక వేదనకు గురైన విద్యార్థిని ఇంటికి చేరిన తర్వాత తల తిరిగి పడిపోయింది. హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. విద్యార్థిని మృతికి లెక్చరర్ల వేధింపులే కారణమని ఆగ్రహిస్తూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. విద్యార్థిని మానసికంగా వేధింపులకు గురి చేసిన లెక్చరర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజకీయాల్లో సంక్రాంతి డాన్స్ భోగి మంటలు రేపుతోంది. గతంలో తాను సంక్రాంతి డాన్స్ చేస్తే సంబరాలు రాంబాబు అని ఎగతాళి చేసేవారు. ఇప్పుడు పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డాన్స్ ని ఏమని పిలుస్తారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. 2024 సంక్రాంతి సంబరాల్లో భాగంగా కళాకారులతో కలిసి అంబటి రాంబాబు కాసేపు డాన్స్ చేశారు. దీనిపై అప్పట్లో టీడీపీ, జనసేన ట్రోల్ చేసింది. తాజాగా పిఠాపురంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో స్థానిక కళాకారులతో కలిసి పవన్ కళ్యాణ్ డాన్స్ చేశారు. దీనిపై నేను డాన్స్ చేస్తే సంబరాల రాంబాబునా, మరి పవన్ డాన్స్ వేస్తే ఏంటని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో ఈడీ దాడుల కారణంగా రాజకీయం వేడెక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహంతో రగిలిపోయారు. రాజకీయంగా తృణమూల్ కాంగ్రెస్ ను ఎదుర్కోలేక ఈడీ దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగుతున్నారని మమత ఆరోపించారు. బొగ్గు కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద పెన్ డ్రైవ్ లో ఉన్నాయని తెలిపారు. తనపై మరింత ఒత్తిడి చేస్తే వాటిని బయటపెడతారని మమతా బెనర్జీ హెచ్చరించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28న ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1 ఆదివారం ప్రవేశపెడతారు. సమావేశాల ప్రారంభమైన రోజున 28న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 గంటల పాటు ప్రసంగిస్తారు. సమావేశాల తాత్కాలిక షెడ్యూల్ను పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రకటించింది. బీటింగ్ రీట్రీట్ వేడుకల్లో భాగంగా జనవరి 29న 2 సభలు సమావేశం కావు. 30న జరిగే సమావేశంలో ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. జనవరి 31న 2 సభలు సమావేశం కావు. ఫిబ్రవరి 1న ఆదివారం సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్పై ధన్యవాద తీర్మానంపై చర్చల తర్వాత ఫిబ్రవరి 13న పార్లమెంట్ దాదాపు 4 రోజుల పాటు వాయిదా పడుతుంది. పార్లమెంట్ మార్చి 9న తిరిగి సమావేశమై ఏప్రిల్ 2న గురువారం ముగుస్తుంది. బాలీవుడ్ మూవీ దురంధర్లోని పాటకు టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ డాన్స్ చేశారు. ఆయన తన కార్యకర్తలతో కలిసి డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్యే తన ఇన్స్టాగ్రామ్ లో స్వయంగా వీడియోని షేర్ చేశారు. జంగారెడ్డిగూడెంలో జరగనున్న శ్రీనివాస కళ్యాణానికి వెళ్తున్న క్రమంలో వీడియో తీశామన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేలోని మూసి ఉన్న మార్గాన్ని తెరిచే క్రమంలో ఒత్తిడిని తట్టుకోవడానికి సరదాగా టీం సభ్యులు అక్కడకు వచ్చిన నాయకులతో కలిసి రీల్ చేశామని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో నిషేధిత చైనా మాంజాను సీసీఎస్ పోలీసులు పెద్ద ఎత్తున సీజ్ చేశారు. చైనా మాంజాను విక్రయిస్తున్న 143 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా తాజాగా మరో 5గురిని అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి 155 మాంజా బాబిన్లను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఓ బాలుడి మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. బాలుడికి 20 కుట్లు వేశారు. చైనా మాంజా కారణంగా తీవ్ర గాయాల పాలైన మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి.
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుకి పంపించినట్లు ఆయన చెప్పారు. ఓ పత్రికలో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనం రావడంతో మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లుగా జంగా కృష్ణమూర్తి తెలిపారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఇబ్బంది రాకూడదనే రాజీనామా చేశానన్నారు. తనకు గతంలో తిరుమలలో కేటాయించిన స్థలాన్ని రీఅలైట్ చేయాలని విజ్ఞప్తి చేశానని చెప్పారు. రీఅలైట్ విషయంలో మంత్రివర్గ సమావేశంలో ఏం చర్చ జరిగిందో తనకు తెలియదన్నారు. రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధికి 3,000 కోట్లతో పనులు చేపడుతున్నట్లు రవాణా రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న రోడ్ల పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10,500 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో బ్యాంకర్లతో ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సూర్యఘర్ పథకంలో రుణ తిరస్కరణలు ఎక్కువగా ఉండడంపై బ్యాంకు ప్రతినిధులను ప్రశ్నించారు. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు ఇచ్చే రుణ పరిమితి పెంచే విషయం పరిశీలించాలని కోరారు. బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని ఎంపీ బైరెడ్డి సబ్రి తెలిపారు. నంద్యాల శ్రీరామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళలో ఆమె పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని ఉన్నత చదువులు పూర్తి చేసిన నిరుద్యోగులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. తాను రాష్ట్ర యూత్ నాయకురాలుగా ఉన్న సమయంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలని ఎన్నో ఉద్యమాలు చేశానని గుర్తు చేసుకున్నారు. అధికారులు చట్ట ప్రకారం పనిచేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రతి శుక్రవారం ఘంటసాల మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నూతనంగా నిర్మించనున్న గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. చల్లపల్లి మండలంలో 5 గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి 1,80,00,000, అవనిగడ్డ నియోజకవర్గంలో 14 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి 5,04,00,000 మంజూరైనట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 15 ఆరోగ్య కేంద్రాల భవనాలను పూర్తి చేసేందుకు 1,36,90,000 మంజూరు చేశారని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వివరించారు. నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరంలా మారిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని మున్సిపల్ కార్యాలయంలో దాదాపు 32 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బడుగు బలహీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో సీఎం సహాయ నిధి అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎమ్మిగనూరులో 1,32,00,000కు పైగా పంపిణీ చేశామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి వివరించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సోలార్ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెక్కులు పంపిణీ చేశారు. రైతులకు చివరి ఆయకట్టు వరకు నీళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు. భూములిచ్చిన రైతులకు చెక్కులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భరోసానిచ్చారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి క్షేత్రంలో వారం రోజుల పాటు నిర్వహించే సిక్కోలు రథసప్తమి వేడుకలో భక్తుల సౌకర్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. సిక్కోలు రథసప్తమి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా రథసప్తమి వేడుకలకు అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 200 మందితో సామూహిక సూర్య నమస్కారాలతో వైభవంగా ప్రారంభించారు. అనంతరం వేడుకలకు సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నంద్యాల జిల్లా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులులు గణన చేపట్టినట్లు ఆత్మకూరు ప్రాజెక్టు డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. ప్రతి 4 ఏళ్లకోసారి భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో
పులుల గణన చేపడతారని చెప్పారు. జాతీయ ప్రాముఖ్యత కలిగినందుకు శాస్త్రీయ గణన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా వెంకటాపురం నుంచి హటకేశ్వరం వరకు పేచెరువు నాగులటి మార్గం గుండా పాదయాత్రను ఫిబ్రవరి 8 వరకు అనుమతించబడదని సూచించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం 11 నుంచి జాతీయ స్థాయి ఎడ్ల పందాలు వైసీపీ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోటీలకు హాజరు కావాలని మాజీ సీఎం వైసీపీ అధ్యక్షులు జగన్ ను ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జగన్ కు తెలిపారు. 4 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు పెద్ద ఎత్తున పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. విద్యార్థులు యువతకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలంటూ వైసీపీ విద్యార్థి విభాగం నేతలతో పాటు వామపక్ష విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. నెల్లూరు జిల్లా గాంధీబొమ్మ సెంటర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. లంచం తీసుకుంటున్న పీఆర్ఓను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కడప జిల్లా ఒంటిపిట్ట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కొనరాజుపల్లెకు చెందిన అన్నదమ్ములు రాజారెడ్డి రమణారెడ్డి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు కడప ఏసీపీ డీఎస్పీ సీతారాములు తెలిపారు. దరఖాస్తులకు సంబంధించిన ఇద్దరి దగ్గర 19,000 లంచం డిమాండ్ చేయగా 4,000 చల్లాన్ డిమాండ్ చేశారు. దీంతో బాధితులు 15,000కు ఒప్పందం చేసుకుని ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. పట్టుబడిన శ్రీనివాసులను కర్నూలు ఏసీబీ కోర్టుకు హాజరుపరిచి తదుపరి చర్యలు తీసుకుంటామని సీతారాములు తెలిపారు. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ సొమ్మును అక్రమంగా కాజేసిన ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అహోబిలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇంతియాజ్ అలీ ఖాన్ అవుట్సోర్సింగ్ వైద్య సిబ్బంది జీతాల బిల్లులకు సంబంధించి ఫేక్ బిల్లులు సృష్టించి ₹1 కోటి పైగా ప్రభుత్వ సొమ్మును తన స్వంత ఖాతా మరియు సోదరి అకౌంట్లకు మళ్లించినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. ఆడిట్ అధికారుల విచారణలో ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో జిల్లా ట్రెజరీ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బాపట్ల ప్రజలు జోదా క్రీడలు కాకుండా సాంప్రదాయ క్రీడలు చేసుకోవాలని సీఐ రాంబాబు తెలిపారు. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు బంగారం, నగదు ఇంట్లో కాకుండా బ్యాంకులో భద్రపరచుకోవాలని, అలాగే ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండుగ సమయంలో ప్రయాణాలు చేసే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులోని ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా నిర్వహిస్తే పీడీ యాక్ట్ రౌడీ షీట్ కేసులు పెడతామని, వారి నగర బహిష్కరణ చేస్తామని సిఐ ఆరోహణరావు తెలిపారు. గత 3 నెలల నుంచి మట్కా వ్యవహారంలో 20 మంది మీద కేసు నమోదు చేసి వారి నుంచి 15 లక్షల నగదు, సెల్ ఫోన్స్, బైక్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని చెప్పారు. ఎవరైనా మట్కా గాని అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ ఆరోహణరావు హెచ్చరించారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి YK టీవీ, తెలుగువారి గుండె చప్పుడు.